నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఏపీలో కొలువైన ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యా దీవెన, వసతి దీవెనపై కనీసం స్పందించడం లేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు 5 ఏళ్ల క్రితం లాగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం 5 ఏళ్లు టంచనుగా వచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన ఈ సంవత్సరం ఆగిపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు చెల్లించాల్సిన విద్యా దీవెన, వసతి దీవెనపై సర్కారు స్పందన కరువైంది. గత ప్రభుత్వం ఏటా 3 నెలలకొకసారి జగనన్న విద్యా దీవెన చెల్లించగా 6 నెలలకొకసారి జగనన్న వసతి దీవెన అందించేది. జూన్ 2వ వారంలో దాదాపు 9.44 లక్షల మంది విద్యార్థులకు జనవరి నుంచి ఏప్రిల్ నెలలకు విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన వసతి ఖర్చుల కోసం ప్రతి విద్యా సంవత్సరం జూన్లో, ఆ తర్వాత ఏప్రిల్లో 2 వాయిదాల్లో జగనన్న వసతి దీవెన అందించేవారు. ఐటీఐ విద్యార్థులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర విద్యార్థులకు 30,000 రూపాయల చొప్పున చెల్లించేవారు. అయితే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇకపై విద్యార్థుల ఫీజు నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమ చేస్తామని కొత్త ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ముగిసిన విద్యా సంవత్సరం ఫీజులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ద్వారా వాటికి మంగళం పాడినట్టేనని తెలుస్తోంది. పేద విద్యార్థుల చదువులకు బాసటగా నిలుస్తూ 100% ఫీజు రియంబర్స్మెంట్ అందించేందుకు గత జగన్ ప్రభుత్వం విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు అదే త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ వచ్చింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి 9,44,966 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.66 కోట్ల రూపాయలను మార్చి 1వ తేదీన విద్యార్థులు తల్లుల ఉమ్మడి ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు జనవరి నుంచి ఏప్రిల్ మాసాలకు చెల్లించాల్సిన నిధులపై ఎలాంటి స్పందన లేదు. అలాగే దాదాపు 9.55 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు 600 కోట్లపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సుల్లోని 93% మంది విద్యార్థులు విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటూ చదువుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం కాలేజీ విద్యకు ఫీజు ఎంత ఉన్నా 35,000 రూపాయలు మాత్రమే చెల్లించేది. ఇక వసతి దీవెన మాటే లేదు. ఫీజుల కోసం వారు విద్యార్థుల తల్లిదండ్రుల ఇల్లు, పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అర్హత గల ప్రతి విద్యార్థికి ఫీజు ఎంత ఉన్నా 100% చెల్లించారు. అలా ఇప్పటిదాకా 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద 18,578 కోట్ల రూపాయలు చెల్లించారు. ఏటా సగటున విద్యా దీవెన కింద 2,833 కోట్లు, వసతి దీవెన కింద అత్యధికంగా 1,068.34 కోట్ల రూపాయలు చెల్లించారు.